మృతదేహాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు గెలవలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. సార్ గతంలో కూడా చాలామంది మావోయిస్టులు మృతి చెందిన సందర్భాలు చూసాము. చాలా అగ్రనేతలు కూడా మృతి చెందిన సందర్భాలు కూడా చూసాము. అయితే ఇలాంటిది ఎప్పుడైనా గతంలో రిపీట్ అయిందా? ఇలా మృతదేహాన్ని, పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పకపోవడం కానియండి, లేదా ఇంత పోరాటాలు జరగడం కానీ ఎక్కడైనా చూసారా? వాళ్ళ కేంద్ర కమిటీ సభ్యులు కొయ్యూరు ఎన్కౌంటర్లో 3 చనిపోయిన రోజున కూడా డెడ్ బాడీలు ఇచ్చారు. జనగాం తాలూకా కడివెండ గ్రామం వచ్చి చేశారు. మల్లోజుల కోటీశ్వరరావు డెడ్ బాడీ ఎక్కడో చనిపోతే బెంగాల్లో లాల్గొండ ప్రాంతంలో చనిపోయినా కూడా తీసుకొచ్చారు, ఇచ్చారు. కరీంనగర్ జిల్లా వాళ్ళ సొంత ఊళ్ళో జరిపారు. వాళ్ళు సాధారణమైన నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కాదు, కేంద్ర కమిటీ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు జరిపోయినప్పుడు కూడా మొదట ఎవరు నిరాకరించినా కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఇచ్చారు. వాళ్ళ గ్రామాలకు వచ్చారు, అంత్యక్రియలు జరిగినాయి. కానీ ఈసారి మాత్రమే ప్రత్యేకంగా కోర్టు ఉత్తర్వు ఇచ్చిన తర్వాత కూడా ఎవరు నిరాకరించడం అనేది ఇదే మొదటిసారి మేము అనుకుంటున్నాం. మాకు తెలిసిన